హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ కవిత. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో జూలై 2024కు సంబంధించి కరెంట్ అఫైర్స్ క్విజ్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో చూసిన ఉమ్లింగా పాస్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్స్: ఏ ఉత్తరాఖండ్, ఆప్షన్ బి సిక్కిం, ఆప్షన్ సి హిమాచల్ ప్రదేశ్, ఆప్షన్ డి లడఖ్. గెస్ ద ఆన్సర్. The right answer is option D, Ladakh. న్యూ స్పేస్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీస్ ఉమ్లింగా పాస్ వద్ద 100 కిలోల మ్యాక్స్టేల్ ఆఫ్ వెయిట్ని విజయవంతంగా పరీక్షించింది. తూర్పు లడఖ్లో లడఖ్ శ్రేణిలో 19,024 అడుగుల ఎత్తులో ఉన్న ఉమ్లింగా పాస్ ప్రాజెక్టు హిమాంగ్ కింద బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ద్వారా నిర్మించబడిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మోటారు రహదారి. ఈ రహదారి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్కి కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది మరియు చిసుమ్లే డెమ్చోక్ సెక్టార్లో లేహ్కు స్థానిక కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది, పర్యాటకాన్ని పెంచుతుంది. లడఖ్లోని ఇతర ముఖ్యమైన పాస్లలో ఖర్దుంగ్లా, చాంగ్లా మరియు తంగ్లాంగ్లా ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, అగ్రికల్చర్ లీడర్షిప్ అవార్డ్స్ 2024లో బెస్ట్ స్టేట్ ఇన్ హార్టికల్చర్ అవార్డు 2024ని ఏ రాష్ట్రం గెలుచుకుంది? ఆప్షన్స్: ఏ అస్సాం, ఆప్షన్ బి అరుణాచల్ ప్రదేశ్, ఆప్షన్ సి నాగాలాండ్, ఆప్షన్ డి సిక్కిం. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి నాగాలాండ్. అనేక మంది రైతులు మరియు గ్రామీణ ప్రజలకు ప్రయోజనం చేకూర్చే వినూత్న ఉద్యాన కార్యక్రమాల కోసం నాగాలాండ్ ఉత్తమ రాష్ట్రంగా హార్టికల్చర్ అవార్డు 2024ని గెలుచుకుంది. మహిళా వనరుల అభివృద్ధి మరియు ఉద్యానవన శాఖ మంత్రి సల్హౌటుయోనువో క్రాస్ న్యూఢిల్లీలో అవార్డును అందుకున్నారు. రాష్ట్ర ఉద్యానవన రంగం జీవనోపాధిని మెరుగుపరిచింది, ఉద్యోగాలను సృష్టించింది, పోషకాహార భద్రతను నిర్ధారించింది మరియు 3 పంటలకు GI నమోదును సాధించింది. నాగాలాండ్ 13 రైతుల ఉత్పత్తిదారుల కంపెనీలను ఏర్పాటు చేసింది మరియు 6,800 హెక్టార్లను సేంద్రీయంగా ధృవీకరించి జాతీయ గుర్తింపు కూడా పొందింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం బలమైన హైబ్రిడ్ కార్లపై రిజిస్ట్రేషన్ పన్నును రద్దు చేసింది? ఆప్షన్స్: ఏ మధ్యప్రదేశ్, ఆప్షన్ బి బీహార్, ఆప్షన్ సి హర్యానా, ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ బలమైన హైబ్రిడ్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజుపై 100% మినహాయింపును అందించే విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ చొరవ కొనుగోలుదారులపై ఆర్థిక భారాన్ని తగ్గించడంతో పాటు హైబ్రిడ్ సాంకేతికతను స్వీకరించడానికి ప్రోత్సహిస్తుంది. మారుతి సుజుకి, టొయోటా, కిర్లోస్కర్ మోటార్ మరియు హోండా కార్స్ వంటి తయారీదారులు ఈ పాలసీ నుండి ప్రయోజనం పొందుతారు. వినియోగదారులు తమ వాహన కొనుగోళ్లపై గరిష్టంగా రూపాయలు 3.5 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. పర్యావరణ అనుకూల రవాణా ఎంపికలను మరింత ప్రోత్సహిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన జెమ్మీ ఆండర్సన్ ఏ దేశానికి చెందినవారు? ఆప్షన్స్: ఏ ఆస్ట్రేలియా, ఆప్షన్ బి దక్షిణాఫ్రికా, ఆప్షన్ సి ఇంగ్లాండ్, ఆప్షన్ డి ఐర్లాండ్. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఇంగ్లాండ్. క్రికెట్ దిగ్గజాలలో ఒకరైన జేమ్స్ ఆండర్సన్ జూలై 12, 2024న లార్డ్స్లో వెస్టిండీస్ను ఇన్నింగ్స్ మరియు 114 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ఓడించిన తరువాత అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయ్యారు. ఆండర్సన్ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్. 2002-3లో అరంగేట్రం చేసి 188 టెస్టు మ్యాచ్లలో 704 వికెట్లతో ఫాస్ట్ బౌలర్లలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా రిటైర్ అయ్యారు. అతను 21 సంవత్సరాలు ఆడాడు. సచిన్ టెండూల్కర్ తర్వాత అత్యధిక టెస్టులు ఆడిన రెండో ఆటగాడుగా నిలిచాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఆకస్మిక వరదల కారణంగా ఇటీవల వార్తల్లో కనిపించిన నయోమో చుషల్ ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్స్: ఏ అస్సాం, ఆప్షన్ బి సిక్కిం, ఆప్షన్ సి లడఖ్, ఆప్షన్ డి ఉత్తరాఖండ్. గెస్ ద ఆన్సర్. The right answer is option C, Ladakh.
ఇటీవల తూర్పు లడఖ్లోని నియోమోచుషల్ సమీపంలోని ష్యోక్ నదిలో అకస్మాత్తుగా నీటి మట్టం పెరగడం వల్ల వారి T-72 ట్యాంక్ చిక్కుకోవడంతో జేసీఓ మరియు 4 జవాన్లతో సహా 5 ఆర్మీ సిబ్బంది మరణించారు. రెస్క్యూ ప్రయత్నాలు ఉన్నప్పటికీ బలమైన ప్రవాహాలు వారిని రక్షించకుండా నిరోధించాయి. T-72 ట్యాంకులు ప్రారంభంలో సోవియట్ యూనియన్ నుంచే రూపొందించబడ్డాయి మరియు తరువాత T-72 అజేయాగా ఆధునికీకరించబడ్డాయి. ఇవి 2020 తర్వాత లడఖ్ గాల్వాన్ ఘర్షణలో మోహరించబడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణాఫ్రికా జట్టును ఓడించి 9వ ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్ను గెలుచుకున్న జట్టు ఏది? ఆప్షన్స్: ఏ భారతదేశం, ఆప్షన్ బి ఆఫ్ఘనిస్తాన్, ఆప్షన్ సి ఆస్ట్రేలియా, ఆప్షన్ డి న్యూజిలాండ్. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ భారతదేశం. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత పురుషుల క్రికెట్ జట్టు 29 జూన్ 2024న బార్బడోస్లోని కెన్సింగ్టన్ ఓవల్లో 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి 9వ ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్ను గెలుచుకుంది. వారు 2007 తర్వాత ఇది భారతదేశం యొక్క 2వ T20 ప్రపంచ కప్ విజయం. ఫైనల్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలు T20 రిటైర్మెంట్గా నిలిచారు. కోచ్గా రాహుల్ ద్రవిడ్కు ఇదే చివరి నియామకం. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో చూసిన బోర్నియో ఏనుగుల IUCN స్థితి ఏమిటి? ఆప్షన్స్: ఏ దుర్బలమైన, ఆప్షన్ బి అంతరించిపోతున్న, ఆప్షన్ సి బెదిరింపులకు సమీపంలో, ఆప్షన్ డి తక్కువ ఆందోళన. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి అంతరించిపోతున్నా. ఇటీవల బోర్నియో ఏనుగులు IUCN రెడ్ లిస్ట్లో అంతరించిపోతున్నాయిగా వర్గీకరించబడ్డాయి. ఇవి అతి చిన్న ఆసియా ఏనుగు ఉపజాతి మరియు బోర్నియోలో అతిపెద్ద క్షీరదం. జన్యుపరంగా విభిన్నమైనవి. అవి దాదాపు 3 లక్షల సంవత్సరాల క్రితం విడిగా పరిణామం చెందాయి. వరద ప్రాంతాలలో వారి నివాసం ఆయిల్ పామ్ తోటలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, మానవ నివాసాలు మరియు వేట నుండి బెదిరింపులను ఎదుర్కొంటోంది. బోర్నియో ఏనుగులు ప్రధానంగా మూలాలు, గడ్డి, ఆకులు మరియు పంటలను తింటాయి. ఈ వర్గీకరణ వారి క్షీణిస్తున్న జనాభాను రక్షించడానికి అత్యవసర పరిరక్షణ ప్రయత్నాలను నొక్కి చెప్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ స్టేట్ యొక్క 24వ సమావేశం ఎక్కడ జరిగింది? ఆప్షన్స్: ఏ టెహ్రాన్ ఇరాన్, ఆప్షన్ బి అస్తానా కజకిస్తాన్, ఆప్షన్ సి బీజింగ్ చైనా, ఆప్షన్ డి న్యూఢిల్లీ భారతదేశం. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి అస్తానా కజకిస్తాన్. 24వ SCO రాష్ట్రాధినేతల సమావేశం జూలై 4, 2024న కజకస్తాన్లోని ఆస్తానాలో జరిగింది. ప్రెసిడెంట్ టోకయో హోస్ట్ చేసిన ఈ సమ్మిట్ బెలారస్ను 10వ పూర్తి సభ్యునిగా అంగీకరించింది. తీవ్రవాదానికి వ్యతిరేకంగా మోదీ వైఖరిని పునరుద్ఘాటించిన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సమావేశానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ గైర్హాజరయ్యారు. పుతిన్, జీ జిన్పింగ్ మరియు ఎర్డోగాన్తో సహా కీలక నేతలు హాజరయ్యారు. తీవ్రవాదం మరియు రాడికలైజేషన్ను ఎదుర్కోవడం ప్రాధాన్యతను నొక్కి చెప్పారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపించిన ఖాన్కౌటీ డౌలీ నేషనల్ పార్క్ ఏ దేశంలో ఉంది? ఆప్షన్స్: ఏ నైజీరియా, బి కాంగో, సి కెన్యా, డి బ్రెజిల్. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి కాంగో. అంతరించిపోతున్న జాతులలో సమృద్ధిగా ఉన్న యునెస్కో సైట్ అయిన కాంగో యొక్క ఖాన్కౌటీ డౌలీ నేషనల్ పార్క్ను బెదిరించే చైనీస్ కంపెనీ అన్వేషణ లైసెన్స్కు వ్యతిరేకంగా నిరసనలు తలెత్తాయి. ఈ ఉద్యానవనం రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఉంది. ఇది పొరుగున ఉన్న డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో నుండి భిన్నంగా ఉంది మరియు దాని జీవ వైవిధ్యానికి ప్రసిద్ధి చెందింది. బ్రజావిలే రాజధాని కాంగో నదిపై కీలకమైన లోతట్టు నౌకాశ్రయంగా పనిచేస్తుంది. పరిరక్షణ ఆందోళనల మధ్య దేశం యొక్క భౌగోళిక మరియు పర్యావరణ ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ ఈశాంఖ్యికి పోర్టల్ను అభివృద్ధి చేసింది? ఆప్షన్స్: ఏ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, ఆప్షన్ బి ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆప్షన్ సి స్టాటిస్టిక్స్ మరియు ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ, ఆప్షన్ డి రక్షణ మంత్రిత్వ శాఖ. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి గణనాంకాలు మరియు ప్రోగ్రామ్ అమలు మంత్రిత్వ శాఖ.
ప్లానర్లు విధాన నిర్ణేతలు మరియు పరిశోధకుల కోసం రియల్ టైం డేటాను అందించడానికి స్టాటిస్టిక్స్ మరియు ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ ఈ పోర్టల్ను ప్రారంభించింది. ఇది నేషనల్ అకౌంట్ స్టాటిస్టిక్స్ మరియు కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ వంటి కీలక డేటా సెట్లను యాక్సెస్ని అందిస్తూ డేటా మేనేజ్మెంట్ మరియు షేరింగ్ని క్రమబద్ధీకరించడం లక్ష్యంగా పెట్టుకుంది. పోర్టల్ యొక్క డేటా కేటలాగ్ మాడ్యూల్ వివరణాత్మక మెటాడేటా మరియు విజువలైజేషన్లతో 2291 డేటా సెట్లను కలిగి ఉంది. సమాచార నిర్ణయాధికారం మరియు ప్రజల ఉపయోగం కోసం డేటా యాక్సెసిబిలిటీ మరియు పునర్వినియోగాన్ని మెరుగుపరుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో చూసిన సౌభాగ్య పథకం ప్రాథమిక లక్ష్యం ఏమిటి? ఆప్షన్స్: ఏ, గ్రామీణ కుటుంబాలకు ఉచిత ఆరోగ్య సంరక్షణ అందించడం. ఆప్షన్ బి, సార్వత్రిక గృహ విద్యుదీకరణను సాధించడం. ఆప్షన్ సి, మారుమూల ప్రాంతాల్లో వ్యవసాయాన్ని ప్రోత్సహించడం. ఆప్షన్ డి, పట్టణ ప్రాంతాల్లో విద్యా సౌకర్యాలను మెరుగుపరచడం. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, సార్వత్రిక గృహ విద్యుదీకరణను సాధించడం. సౌభాగ్య పథకాన్ని అమలు చేయడంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై మేఘాలయ లోకాయుక్త మేఘాలయ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ మాజీ అధికారులకు నోటీసులు జారీ చేసింది. అక్టోబర్ 2017లో ప్రారంభించబడిన సౌభాగ్య దేశవ్యాప్తంగా సార్వత్రిక గృహ విద్యుదీకరణను లక్ష్యంగా చేసుకుంది. బీపీఎల్ కుటుంబాలకు ఉచిత ఎల్ఈడి బల్బులు మరియు అవసరమైన విద్యుత్ వస్తువులను అందిస్తుంది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో చివరి మైలు కనెక్టివిటీని మరియు మారుమూల గ్రామాలకు సోలార్ ఫోటోవోల్టాయిక్ సిస్టమ్లకు నొక్కి చెబుతుంది. అర్బన్ కనెక్షన్లు పేదలు కాని పట్టణ నివాసాలను ప్రయోజనాల నుండి మినహాయించి ఆర్థికంగా పేద కుటుంబాలను లక్ష్యంగా చేసుకుంటాయి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.